హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మై వీడియో చూడండి. ఇది ట్రావెలింగ్ వీడియోనండి. ఎక్కడ అంటే ఇది మన కడప డిస్టిక్, కడప రాజంపేట్ మధ్యలో ఉంటుందండి. బాలరాజపల్లి అని చెప్పి బాలరాజపల్లి అంటారు దీనికి. చాలా బాగుంటుందండి నది. ఆ నదికి వెళ్తున్నాం అన్నట్టు, మేము నది చూసేదానికి వెళ్తున్నాం అన్నట్టు. మా పాప, మా మనవరాలు, మనవడు, నేను, మా ఆయన 2 బండ్లు వేసుకొని వెళ్తున్నాం అన్నట్టు. చాలా బాగుంటుంది అక్కడ చూసేదానికి. వాటర్ చాలా బాగుంటుంది. జనాలు కూడా చాలామంది వస్తారు అక్కడ. అందుకోసమే చూద్దామనేసి వెళ్తున్నామండి. సరే, మీరందరూ రండి, చూద్దాము. చూడండి, ఒకసారి వీడియో చూడండి. మీరందరూ కూడా, మీరు ఎప్పుడు చూడని వాళ్ళు కూడా చూడొచ్చండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది లొకేషన్ అక్కడ. ఎంత మంచిగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. అందుకోసమే వెళ్తున్నాం అన్నట్టు. వెళ్తుంటే దారిలో చూడండి, నాకు ఇది కనిపించింది అన్నట్టు. అసలు ఇది వెళ్తా ఉంటే బండి మీదనే కనిపించిందండి నాకు. ఇది చాలా బాగుంది అసలుకి. మనం గార్డెనింగ్ వాళ్ళు ఎక్కడుంటే కూడా ఏదో ఒక మొక్క చూస్తూనే ఉంటాం కదా. మాకు మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ మొక్క ఎంత మంచిగా ఉంటుంది, ఏ మొక్క ఎక్కడ పనికి వస్తుంది అన్నట్టు మనం చూసుకుంటూనే వెళ్తాం కదండి. అలాగ నేను వెళ్తూ ఉన్నాను. ఇది కనిపించిందండి. దీని పూత, ఇది చూడండి, దీని పూత ఎంత మంచిగా ఉందో చూడండి. ఒక్కసారి చూడండి ఎంత మంచిగా ఉందో. అది అలా ఇలాగ పూత వస్తుంది. ఈ పూతతోటి ఇలాగ పండ్లు వస్తున్నాయండి దీనికి. ఈ పండ్లు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, అసలుకి ఎంత ముద్దుగా ఉన్నాయో. చాలా బాగున్నాయి కదా ఈ పండ్లు. ఈ పండ్లు అండి, ఈ చాగ అంటారండి దీనికి. ఇది నేను అనుకున్న స్నేక్ ప్లాంట్ లాగా అనిపించిందండి నాకు. స్నేక్ ప్లాంట్ అనుకున్నాను ఫస్ట్ చూసి. స్నేక్ ప్లాంట్లు ఉన్నాయండి ఇక్కడ అని మా ఆయనకు ఆపాను. స్నేక్ ప్లాంట్ కనిపిస్తున్నాయి, ఆపండి ఆపండి అన్నాను. ఆపారు. ఆపితే ఇక దగ్గరికి వెళ్తే స్నేక్ ప్లాంట్ కాదంటండి, ఇది 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 చాగ అంటారంట. దీంట్లో తెలుగులో చాగ అంటారంట దీనికి. మరి ఇంగ్లీష్లో ఏమంటారో ఏమో నాకైతే తెలియదు. ఇక పోతుంటే ఇక కనిపిస్తే ఇక నిలబెట్టి ఏదో ఇంకా అది తీసుకొని వెళ్ళాము. ఎక్కడన్నా వెళ్తే ఏదన్నా మనకి తవ్వనికి కావాలా, ఏదైనా మొక్కలు కనిపిస్తాయన్నట్టే వెళ్ళామండి. ఏ నదికి వెళ్తే నదిలో ఏదో ఒకటి ఉంటుందని నాకు అర్థమైపోయింది అన్నట్టు. ఫస్ట్ అర్థమైపోయింది. ఇక అది ఎంబడి పెట్టుకొని వెళ్ళాము తవ్వేది. ఇక అక్కడ చూడండి, అది తీసుకొని మా ఆయన తవ్విచ్చారన్నట్టు అన్నీ మొత్తము. చాలా తీసుకున్నానండి. ఇది చాలా తవ్వాను అన్నట్టు మంచిగానే. మా పాప కూడా గార్డెన్ పెట్టింది అన్నట్టు. మా బిడ్డ కూడా గార్డెన్ పెట్టింది కడపలో. అయితే నేను కూడా ఇక్కడ హైదరాబాద్లో పెట్టాను అన్నట్టు గార్డెన్. నా గార్డెన్లో నేను తెచ్చుకున్నాను, ఇంకా ఆమె కూడా తెచ్చేసుకుంది. ఇద్దరం తెచ్చేసుకున్నాము. అసలు ఇలాంటి మనకి ఎక్కడ కనిపిస్తాయండి అడవిలో తెంపుకోవాలంటే. వెళ్ళామంటే ప్రతి ఒక్కటి కనిపిస్తుంది, కానీ మనం ఎప్పుడు వెళ్ళాం కదా ఎక్కడ. వెళ్తే చాలా హ్యాపీ అయిపోయిందండి నాకు. ఎంతో హ్యాపీ, అసలుకి చాలా చాలా సంతోషం అనిపించింది. ఇది చూస్తూ ఉంటేనే ఎంతో, అస్సలు ఆనందం అంటే పట్టలేనంత ఆనందం వచ్చేసింది. ఇలాగ మీరు కూడా ట్రావెలింగ్ చేయండి, తెచ్చుకోండి, మొక్కలు తెచ్చి పెట్టేసుకోండి. మీరు కూడా ఎక్కడన్నా పోతే చూస్తూ వెళ్ళండి, రోడ్డు నుంచి కనిపిస్తాయి. ఇగో చూడండి, ఇది కావాలనేసి అన్నాను, అదే తెంపి ఇచ్చారన్నట్టు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి, అసలు చాలా బాగా వస్తున్నాయండి. గట్టిగా ఉంది, వర్షం లేదు కదా అక్కడ. ఇక ఇది వర్షం లేదని, ఆ రోజు వర్షం లేదండి. తెచ్చి కూడా ఇది వారం రోజులు అయిపోయింది వీడియో తీసి కూడా. వర్షం లేదు. వర్షం లేకుంటే ఇంకేం చేసామంటే ఇది అలాగా మెల్లమెల్లగా తీసామన్నట్టు. మేము తీసుకొని ఇక చాలా జాగ్రత్తగా పెట్టుకొని వెళ్ళామన్నట్టు ఇంకా ఆడికి, ఏటి దగ్గరికి. మళ్ళీ వచ్చేటప్పుడు కనిపిస్తుందో కనిపించదని వెళ్ళేటప్పుడే తవ్వేసుకున్నామండి మేము. ఇది చాలా తవ్వుకున్నాము మంచిగా. అసలుకి ఇంకా ఏమేమి ఉన్నాయనేసి దివలాడాము, చాలా అక్కడక్కడ దివలాడామన్నట్టు. ఇంకేం కనిపించలేదు, ఇది ఒక్కటి కనిపించింది, ఇది ఒక్కటి తీసేసుకున్నాము. అది తెచ్చానండి, ఇంకా అలా పెట్టాను, తెచ్చి పెట్టాను. ఉన్నాయి చూడండి ఎంత మంచిగా ఉందో. అసలు ఈ స్నేక్ ప్లాంట్ లాగానే ఉంది, కానీ ఇది ఏం స్నేక్ ప్లాంట్ మనకు తెలియదండి. ఈ స్నేక్ ప్లాంట్ ఏంటో నాకు తెలియదు, ఇంగ్లీష్లో ఏమంటారు దీనికి. ఇక అంత కట్టగా చూడండి ఎంత తెంపుకున్నాను. నేను కూడా చాలా తెంపుకున్నాను కదా. ఇవన్నీ తెంపుకున్నాను అన్నట్టు. తెచ్చినాను, నేను హైదరాబాద్కి తీసుకొచ్చానండి. ఇవన్నీ కట్టి తీసుకొచ్చాను అన్నట్టు. మా పాప ఇంకా తెగుతానే ఉంది. మా పాపకి ఇంకా ఆశ పోలేదు. చాలా కావాలంట ఆమెకి, ఇంకా కావాలంట. చాలా కావాలా నాకు, మీకు కొన్ని అయితే చాలు, కానీ నాకు చాలా కావాలన్నది. ఇంకా తవ్వుతానే ఉంది. తవ్వి ఒక సంచికి వేస్తుందంట, మొత్తం ఒక సంచికి తీసుకుంటుందంట. గొర్రెలు చూడండి ఎంత మంద ఉంది చూడండి, గొర్రెల మంద అక్కడ. ఇలాగ గొర్రెలు ఏం చేస్తారంట అండి, వీళ్ళు భూమిలో వాళ్ళకి అది పెండ కోసము
ఒక 2 రోజులు 3 రోజులు అలా కూర్చోబెడతారంట. ఇగో చూడండి, ఇది ఘాట్ అండి. ఇది ఘాటు వెళ్ళేది చాలా, అసలు చాలా పెద్ద ఘాట్ అండి. ఇదైతే కనుక చాలా పెద్ద ఘాటు. ఇది ఎంత అసలుకి చూసేది ఉన్నట్టు ఉంటుందండి. చాలా బాగుంటుంది అసలు. చాలా పెద్దగా, చాలా ఘాట్ అంటే చాలా ఘాట్ ఉంటుంది. ఇది పెద్దది అసలుకి. కడప కంటే మంచి ఇంకా ఎక్కువ అండి. ఇది డేంజర్ ఘాట్ అండి ఇది. అగోండి నేను వెళ్తున్నాం బండి మీద, చూడండి వచ్చేసాం దగ్గరికి, ఏర్ దగ్గరికి వస్తున్నాము. ఇంకా బ్రిడ్జ్ చూడండి ఎంత పెద్ద బ్రిడ్జ్ అంటే అంత పెద్ద బ్రిడ్జ్ అండి. ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అన్నట్టు. ఇది చాలా ఉంది, చాలా పెద్దగా ఉంది, అంటే చాలా పెద్దగా ఉంది ఈ బ్రిడ్జ్. చాలామంది బండ్లు చూడండి, ఎన్ని బండ్లు ఆగాయి చూడండి, ఎంత ఉంది చూడండి. అది నది చాలా పెద్ద నది అండి. చాలామంది వచ్చారు, అసలుకి ఎంతో మంది వచ్చారు అన్నట్టు అక్కడ చూసేదానికి. ఎంతమంది వచ్చారంటే చూడడానికి మస్తు మంది వచ్చారండి చూసేదానికి ఏదైనా. ఇంకా ఆడ కొద్దిగా సేపు ఆపామండి. ఆపి ఇది ఏం చేసామంటే ఇది వీడియో తీసుకుందాం మంచిగా ఉంది అనేసి తీసేసుకున్నాను అన్నట్టు. ఇది కూడా తీసేసుకున్నాను అన్నట్టు నేను వీడియో. ఇది చూడండి ఇక్కడ ఎంత మంచిగా ఉందో. ఈ మొక్కలు ఏందో, ఈ చెట్లు ఏందో ఒక్కసారి కామెంట్ చేయండి మీరు. నేను చెప్పొద్దు అనుకుంటున్నాను కానీ వీడియోలో నాకు తెలుసు ఇది చెప్పొద్దు ఏమో అనేసి నాకు అర్థం అవ్వలేదు. చెప్పాలా చెప్పొద్దు అనేసి మీకు ఎవరికన్నా తెలిసి ఉంటే మీరు కామెంట్ చేయొచ్చండి దీనికి. ఈ మొక్కలు ఎంత అసలుకి మొత్తం అదే ఉంటానండి. చాలా ఉంటాయి ఇవి, అసలు మొత్తం అడవి అంతా అదే ఉంటుంది. అది ఎలాగుంది చూడండి అసలుకి. ఇటు వెళ్ళామండి, పైకి వెళ్ళాము, చూసాము, మళ్ళీ ఇటు వచ్చాము. ఈ బ్రిడ్జ్ చూడండి అసలుకి. ఈ బ్రిడ్జ్ ఎంత బ్రిడ్జ్ అండి ఇది అయితే గన చాలా చాలా పెద్దగా ఉందండి ఈ బ్రిడ్జ్. అసలుకి చూసేంత బ్రిడ్జ్. ఫుల్ ఎండ ఉందండి. ఏమి అసలుకి ఎండకైతే గన ఇది అయిపోతుంది. వాటర్ చూడండి ఎలా వెళ్తున్నాయో. వాటర్లలో అందరు వాటర్లో ఆడుతున్నారండి. అందరు అసలు లేడీస్, జెంట్స్, పిల్లలు అందరండి మొత్తము వాటర్లోనే ఆడుతున్నారు అన్నట్టు. చూడండి ఎలాగ ఆడుతున్నారో అందరూ. నేను కూడా కొంచెం, నాకు మంచిగా లేదండి ఆ రోజు, ఫీవర్ వచ్చిందనేసి నేను నీళ్ళల్లో దిగలేదు. మామూలుగా అలాగ అంతే. అగోండి ఎలాగ చూడండి అందరూ స్నానాలు చేయడము, ఇలాగ ఆడడము. అందరూ చాలామంది వచ్చారండి. ఎంతమంది వచ్చి చాలా బాగుంది అసలుకి. మా పిల్ల అయితే పొద్దుట ఎండ చూడండి ఎలాగుంది. ఆ ఎండకి ఆ నీళ్ళకి చాలా మంచిగా ఉంటుందండి. చాలా బాగుంది అసలు. చూసిన వాళ్ళందరూ వెళ్ళొచ్చండి మంచిగా. చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చారు ఇక్కడ. పెద్దవాళ్ళు, పిల్లలు, ముసలివాళ్ళు, అసలు ఎంతమంది అనుకుంటున్నారో లేదు, చాలామంది వచ్చారు. మొత్తం ఇసుక అండి అసలు. ఇసుక అంటే ఇసుక. ఆ ఎండకి ఆ ఇసుకకి అబ్బా. అయితే ఈ బ్రిడ్జ్ కింద అయితే కొద్దిగా నీడ ఉంది కాబట్టి బ్రిడ్జ్ కింద అందరు బ్రిడ్జ్ కింద కూర్చున్నారు. ఇది ఇప్పుడు కాదంట అండి ఈ బ్రిడ్జ్ చేసింది. ఇంతకుముందు ఎప్పుడో అసలు రాజశేఖర రెడ్డి గారు చేశారంట ఈ బ్రిడ్జ్. అంతకుముందు అయితే ఏర్లో నుంచి పోయేది, ఏర్లో నుంచి వచ్చేది ఉన్నిందంటండి. అసలు వర్షం వచ్చి నీళ్ళు వచ్చినాయంటే అక్కడ వాళ్ళు అక్కడే, ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఆగుతా అన్నారంట. అలా ఉన్నిందంట ఇవి అంతకుముందు. కానీ ఆ బ్రిడ్జ్ చేసినప్పుడు నుంచి జనాలు చాలామంది పాపం ఇప్పుడైతే ఎవరికి కష్టం లేకుండా మంచిగా ఉంది అంటున్నారు. చాలామంది అదే మాట అంటున్నారు కాబట్టి చాలా బాగుంది. ఎవరో ఒకరు మంచిగా ఆదుకోవడమే కదా కావాల్సింది, మంచిగా చేయడమే కదండి. మనకు అందరికి కూడా మంచిగా చేయడమే కావాల్సింది. చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా బాగా ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా అనిపించింది. ఆ రోజు అయితే చాలా హ్యాపీ అనిపించిందండి మాకైతే కన. ఈ మొక్కలు, ఈ చెట్లు, ఈ రోడ్డు, ఇది చూడండి ఎంత మంచిగా ఉంది. ఇది చూడండి లెమన్ గ్లాస్ కనిపిస్తుంది కదా, గడ్డలు ఎంత మంచిగా ఉందో అది చూస్తుంటే నాకైతే కన. నేనైతే లెమన్ గ్లాసే అనుకున్నానండి, అంత మంచిగా ఉన్నాయి కింద. చాలా బాగున్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. చూసే లొకేషన్ అండి ఇది ఎంత. అక్కడే కడప వెళ్తే మీరు బాలరాజపల్లి అంటే ఎవరికైనా తెలుసండి, మీరు చూడొచ్చు, వెళ్ళొచ్చండి మంచిగా. మేము వెళ్ళాము చూడండి, బులోట్ మీద వెళ్ళాము. హైదరాబాద్ నుంచి బులోట్ మీద వెళ్ళామండి మేము. బులోట్ మీద మా ఆయన నేను బులోట్ మీద వెళ్ళాము. మా పాప వాళ్ళు కూడా ఒక బండి మీద వచ్చారు అన్నట్టు. మా పాప వాళ్ళు అక్కడే ఊర్లోనే ఉంటారు. చాలామంది వచ్చారండి అసలుకి, ఎంతోమంది వచ్చారన్నట్టు. అక్కడైతే కన ఎన్నో బండ్లు వేసుకొచ్చారు.
ఎక్కడి నుంచి వంటలు చేసుకొని వచ్చారు, అక్కడి నుంచి తింటున్నారు. అక్కడ చాలామంది ఉంటున్నారు, మస్తు మంది ఉన్నారండి అక్కడైతే చాలామంది చాలా బాగుంటుంది అసలుకి. చూసేది లాగానే ఉంటుందండి, చూస్తేనే మంచిగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు. చూడండి బ్రిడ్జ్, చూడండి ఎంత ఎంత అసలు ఎంత లాంగ్ ఉంది చూడండి బ్రిడ్జ్. ఒక్కసారి చూడండి ఎంత లాంగ్ కనిపిస్తుంది చూడండి మీకు ఒక్కసారి లాంగ్. అసలు ఎంత హైట్ కిందికి వెళ్ళామంటే హైట్ చూస్తేనే భయం వేసేస్తుందండి, అంత హైట్ ఉంది అది, నిజంగానే చాలా హైట్ ఉంది. అంతకుముందు ఎలాగ వెళ్తా ఉన్నారు జనాలు, ఎట్లా వస్తూ ఉన్నారు, ఏం చేస్తాను పాపం, అసలు మనకి ఏం అర్థం కాలేదు కదా. ఇప్పుడైతే మేము చూసుకొని ఇంకా వచ్చేద్దామని చెప్పి ఇక బయలుదేరామండి. ఇంటికి వచ్చేద్దామనేసి బయలుదేరామన్నట్టు. ఇంకా చీకటి అయిపోతుంది ఇంకా అనేసి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఇంక వెళ్ళిపోదాంలే. చాలాసేపు ఆడారు పిల్లలు, ఉంటే ఇంకా వాటర్లో ఆడుతూనే ఉన్నారు మా పిల్లలు, అసలు ఆగట్లేదు, వాటర్లోనే ఆడాలా అంటున్నారు. కాబట్టి ఇక మేమే వచ్చేస్తున్నాం అన్నట్టు. మా మనవరాలు మనవడు అయితే బాగా అసలుకి వాటర్లోనే ఆడుతున్నారు. ఇక్కడ చూడండి కోతులు ఎలా ఉన్నాయి చూడండి, రోడ్ అంతా అదే. ఎంత మంచిగా చూడండి. సరేనండి, ఓకే, బాయ్ అండి.